ముస్లింలను మోసం చేశారని ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ అబద్ధాలు చెప్పడం బాధాకరమని వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 ఇవ్వాలని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని గుర్తు చేశారు. 2019-24 మధ్య పెండింగ్ లో ఉన్న 24 కోట్ల బకాయిలను కూడా జగనే చెల్లించారని అన్నారు. ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్, కబ్రస్థాన్లకు భూమి, విజయవాడలో హజ్ హౌస్ వంటి హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు. నూర్ భాషా కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకపోవటం, గౌరవ వేతనాలు బకాయిలుగా ఉంచడాన్ని తప్పుపట్టారు. హజ్ యాత్రికుల విషయంలోనూ తగిన సహాయం అందలేదని, ఈ ఏడాది వెళ్తున్న 2,500 మందికి ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇవ్వాలని అంజాద్ బాషా డిమాండ్ చేశారు. 16వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా దావత్ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడుకోకుండా అన్ని అసత్యాలు మాట్లాడినట్టుగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక పుణ్య కార్యక్రమం, పవిత్ర రంజాన్ మాసం, మరి దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటూ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క మాట కూడా నిజం పలకొక్కకుండా అన్ని అసత్యాలు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ముస్లిం మైనార్టీలకు మరి ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో ఒక్కటి కూడా చెప్పకోకుండానే మేము అది చేశాం, ఇది చేశామని చెప్పి అన్ని అసత్యాలు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇఫ్తార్ విందులో మాట్లాడిన వీడియో ఒక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాం, ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకో పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజములకి ఆన్రోరియం ఇవ్వడం. మౌజములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇమాములకు, మౌజన్లకు నేనే ఇచ్చాను 10,000, 5,000 అని మాట్లాడడం జరుగుతుంది. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాల్సి ఉండగా తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారని అన్నారు. అలాంటి కేసుల్లో ముద్దాయిని తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదని గత తీర్పులు చెబుతున్నప్పటికీ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై ఈ విధంగా వ్యవహరించారని, చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టిన రోజులు జైల్లో ఉంచారని విమర్శించారు. ఇదంతా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సూచనల మేరకే జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీ హైకోర్టుకు వెళ్ళి ఒక రిట్ పిటిషన్, ఒక రిప్రజెంటేషన్ టు ది రిజిస్ట్రార్ ఇచ్చి రావడం జరిగింది. దాని నేపథ్యం ఏమిటంటే మీ అందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేస్తున్నాను. నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది 3 కేసుల్లో. ఒకటి 26/26 నల్లపాడు పోలీస్ స్టేషన్, 489/29 పట్టాపురం పోలీస్ స్టేషన్, అదేవిధంగా 8/23 సత్తెనపల్లి పోలీస్ స్టేషన్. ఈ 2 కేసుల్లో 489/25 పట్టాపురం 3 కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపడం జరిగింది. దాని పర్యవసానంగా 18 రోజులు నేను సెంట్రల్ జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది మోస్ట్ ఇల్లీగల్. దీన్ని ఛాలెంజ్ చేస్తూనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేమిటంటే ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో, పట్టాపురం పోలీసు వారు, నల్లపాడు పోలీసు వారు, సత్తెనపల్లి పోలీసు వారు, వీరు ఈ సెక్షన్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు. అది చట్టం చెబుతున్నటువంటి అంశం, అనేక జడ్జిమెంట్స్ చెబుతున్నటువంటి అంశం. ఇలాంటి కేసుల్లో ఏం చేయాలి అంటే, ఏం చెయ్యాలని వారు ఆదేశించారు అంటే అనేకమైన జడ్జిమెంట్స్లో, ముఖ్యంగా అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ 2 కేసుల్లోనూ 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో ఆ ముద్దాయిని
కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, పోలీసు వారే పూచీకత్తు తీసుకొని వదిలిపెట్టాలి అని ఈ 2 జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరి పోలీసు స్టేషన్లకి, రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ కూడా సర్క్యులర్స్ ఇష్యూ చేశారు. ఇలాంటి కేసుల్లో మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయకండి, బెయిల్ తీసుకుని ఇచ్చేయండి అని చెప్పారు. నా మీద పెట్టినటువంటి ఆల్ కేసెస్ బిలో 7 years, నాట్ మోర్ దెన్ 7 years. అలాంటి కేసుల్లో పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు అయినా చేశారు. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. చట్టాన్ని వారు పోలీసు వారు వ్యతిరేకించారు, న్యాయస్థానాల తీర్పుకు భిన్నంగా వ్యవహరించారు, హైకోర్టు వారు ఇచ్చినటువంటి సర్క్యులర్స్ కు భిన్నంగా వ్యవహరించారు. ఎందుకు వ్యవహరించారు? ఇది తేలవలసిన అవసరం ఉందని ఉద్దేశంతోనే ఇవాళ హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేయవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. దాని నుంచి ఏమి తీర్పులు వస్తాయో కూడా మనం చూస్తాం రాబోయే కాలంలో. గత ఎన్నికల్లో కూటమి నేతలు మాట ఇచ్చిన ప్రకారమే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గురుమూర్తి తెలిపారు. దివ్యాంగులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు. దివ్యాంగులకు సహాయంగా వచ్చేవారు 50% రాయితీతో ప్రయాణం చేసే వెసులుబాటు కూటమి ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని నెరవేర్చే దిశగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోరంకి నుంచి కంకిపాడు వరకు దివ్యాంగుల్ని ఎక్కించుకొని స్వయంగా బస్సు నడిపిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దివ్యాంగులతో పాటు టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి కూటమి నాయకులు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనంలూరు నియోజకవర్గంలో ఉన్న 3,903 దివ్యాంగులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించామన్నారు. దివ్యాంగులందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులుంటే 2 లక్షల మంది మాత్రమే పాస్ సౌకర్యం వినియోగించుకుంటున్నారు. వారి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసి మరొక ఉచిత ప్రయాణానికి ఒక పథకం ప్రారంభించడం జరిగింది. అది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడికైనా దివ్యాంగులందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే హక్కు కల్పించడం జరిగింది. ఒక్క పెనమలూరు నియోజకవర్గంలోనే 3,903 మంది దివ్యాంగులు ఈ నియోజకవర్గంలో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇప్పటికే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దానికి ఇప్పుడు కూడా మహిళలందరితో మాట్లాడటం జరిగింది. బంధువులు చనిపోతే విజయవాడ వెళ్ళటానికి వారందరూ కూడా ఒక ప్రయాణం చేయాలి అనంటే 500 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాంటిది మేమందరం కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటా ఉన్నాం. మాకు చాలా ఉపయోగపడుతూ ఉంది. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరూ తెలియజేసినప్పుడు మాకు కూడా ఆనందం వేసింది. అలాగే ఎంతోమంది పేదవారు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ దివ్యాంగులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అంటే బస్సులు ఆగట్లేదని మాకు కూడా కొన్ని చోట్ల కంప్లైంట్ వస్తే వెంటనే ఆర్ఎంకి డిఎంకి మాట్లాడి బస్సులు ప్రతి సెంటర్లో కూడా ఆపమని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది. వాళ్ళ గ్రూపుల్లో కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడైతే బస్సులు ఆపట్లేదో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా డిఎం చెప్పడం జరిగింది. అలాంటిది ఏదైనా మా నోటీస్కి వస్తే తప్పకుండా దాని మీద, అలాగే దివ్యాంగులతో పాటు దివ్యాంగులకి సపోర్ట్గా ఉన్న ఎవరైతే అటెండెన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సగం ప్రైస్కి ప్రయాణం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ రాష్ట్రంలో సుమారుగా 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే 2 లక్షల మంది మాత్రమే పాస్ను ఇప్పుడు వరకు ఉపయోగించుకున్నారు. అంటే మిగిలిన 9 లక్షల మందికి కనీసం పాస్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ, ఆ తెలివితేటలు కావచ్చు, లేకపోతే అందుబాటు లేకపోవటం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దివ్యాంగులకు ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయటం, ఈ రోజునే దాన్ని వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించటం
ఇది చాలా దివ్యాంగులకి శుభసూచకమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో మరి గౌరవ శాసనసభ్యులు మా సోదరుడు బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ఆయన కార్యాలయంలో చక్కగా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అంతేకాదు ఇవాళ దివ్యాంగుల యొక్క సమస్యలు కానీ దివ్యాంగుల గురించి కలిగిన ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 2014లో 500 ఉన్నటువంటి పెన్షన్ని ఈ రోజున క్రమేపీ పెంచుకుంటూ 6,000కి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా రుణాలు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ దివ్యాంగులకు కావలసినటువంటి మరి 3 చక్రాల బళ్ళు కావచ్చు, మరి హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు, అదేవిధంగా మోటార్ బళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కార్పొరేషన్ ద్వారా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున మరి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి దివ్యాంగులని ఈ సమాజంలో తక్కువ చూడకూడదు, వారు కూడా అందరితో సమానం అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను చాలా వరకు నివారించగలిగామని ఈగల్ టీం ఐజీ ఏ రవికృష్ణ తెలిపారు. గంజాయి ఎవరు వినియోగించినా, రవాణా చేసినా, విక్రయించినా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే 1972కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్న ఈగల్ టీం ఐజీ రవికృష్ణ విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని డి అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. మాదక ద్రవ్యాలకు బానిసలై వాటి నుంచి విముక్తి పొందేందుకు అడిక్షన్ సెంటర్లో చేరిన బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఐజీ రవికృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ చైతన్యం పేరుతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్చల ఫలితంగా చాలా వరకు మార్పు తీసుకురాగలిగామన్నారు. ముఖ్యంగా గంజాయి సాగును పూర్తిగా కట్టడి చేశామని చెప్పారు. మెడికల్ అసోసియేషన్లు, షాప్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకూడదని ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో 70 లక్షల మంది విద్యార్థులను కలిశామని, 40,000 ఈగల్ క్లబ్లను స్థాపించామని ఆయన వివరించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ చట్టం ఎంత కఠినమైనదో వివరిస్తూ ఈ చట్టం ద్వారా 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. 98 మంది కరుడుగట్టిన ఎన్డీపీఎస్ నేరస్తులను అరెస్ట్ చేశామని ఆయన స్పష్టం చేశారు. 200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహించామని, విజయవాడలో నిర్వహించిన సెర్చ్ లో ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించే 849 హాట్స్పాట్స్ ను గుర్తించామని, ఈ ప్రాంతాలపై నిఘా పెంచడం ద్వారా గంజాయి సాగు విక్రయాలను చాలా వరకు అదుపు చేయగలిగామని ఐజీ రవికృష్ణ వివరించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమానికి సహకరించాలని, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉందా 1972కు కాల్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ మనం ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా రాష్ట్రంలోని గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ప్రస్తుతం మనకి గంజాయి ఒరిస్సా నుంచి, మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి వస్తున్న అక్రమ మార్గాల్లో వస్తున్న గంజాయిని కూడా పూర్తిగా నివారించడం కోసం ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, అదేవిధంగా బస్సెస్, ఇంకా ఇతరత్ర వాటి మీద ట్రాన్స్పోర్టేషన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా రకరకాల ఆపరేషన్స్ ద్వారా, ఇంటర్సెప్షన్ ద్వారా ఎన్నో రకాల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడ, ఓపియాట్స్ అబ్యూస్ జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ అసోసియేషన్స్, మెడికల్ షాప్స్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మద్దని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థుల 70 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో చదువుకుంటున్నారు. 40,000 ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. వీళ్ళ భవిష్యత్తు పూర్తి స్థాయిలో మంచిగా ఉండడం కోసం సేఫ్ క్యాంపస్ ప్రారంభించడం జరిగింది. ఈ సేఫ్ క్యాంపస్లోని ఇప్పటి వరకు 45,000 తనిఖీలు చేయడం జరిగింది. పొగాకు ఉత్పత్తులు కూడా మన బడులు, అదేవిధంగా కాలేజీల దగ్గరలో అమ్మకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము. ఎన్నో రకాల ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా ఎన్నో రకాల వర్క్షాప్స్, ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా గత సంవత్సర కాలంలో 20 లక్షల మంది విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసి ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వీటి వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్, టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్డీపీఎస్ అనే చట్టం చాలా కఠినమైన చట్టం. ఈ చట్టంలో కేసు నమోదైతే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్టు, వీసా రాదని, CCTNS అనే పోర్టల్లోని
వాళ్ళకి పేరు నమోదవుతుందని, అదేవిధంగా నిదాన్ అని చెప్పేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన పోర్టల్లో కూడా పేరు నమోదని చెప్తున్నాం. అదేవిధంగా క్విట్ ఎన్డీపీఎస్ అనే ఒక యాక్ట్ని ప్రయోగించి ఇప్పటి వరకు సుమారుగా 98 మంది కరుడుగట్టిన ఎన్డీపీఎస్ నేరస్తుల్ని జైలుకి పంపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల ఆపరేషన్ వజ్రప్రహార్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 200 పైగా ప్రాంతాల్లోని ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాలు ముగింపు లేదా ఉగాది పర్వదినాన అమ్మవారి ఉత్సవమూర్తిని వెండి రథంపై అధిష్ఠింపచేసి ఇంద్రకీలాద్రి మాడవీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఇప్పటికే రథాన్ని శుద్ధి చేసి మెరుగులు దిద్దారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున ప్రత్యేక క్యూ లైన్లో దర్శన ఏర్పాట్లు చేశారు. మా సైడ్లు కూడా రుద్దండి అమ్మా, మొత్తం ఎంతసేపు ఎదురే రుద్దున్నారు అందరూ. ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా సేవలందించి ప్రజలకు చేరువైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో ముందుండేవారని నేతలు గుర్తు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలవడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్డు నిర్మాణం కావచ్చు, డంపు రోడ్లు కావచ్చు, స్కూల్స్ అభివృద్ధి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములు అయ్యారు. అట్లాగే కాణిపాకం ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లాకి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అందరం కూడా కాణిపాకం కాళహస్తి ప్రాంతాలకు వెళ్తాం. అక్కడ ఆ కాళహస్తి ఆలయ అభివృద్ధిలో ఎంతో ప్రముఖ పాత్ర వహించి ప్రభుత్వం నుంచి అట్లాగే దాతల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ పెద్ద ఎత్తున అభిమానించే నాయకుడిగా అందరూ హృదయాల్లో రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు. ఆయనకి 2 కుమారులు, నారా రోహిత్ సినీ రంగంలో ఇవాళ సినిమా నటుడిగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఇంకో కుమారుడు గిరీష్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఏదైనప్పుడు కూడా మరి ఆ రోజుల్లో స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారితో చాలా అనుబంధంగా ఉండేవాళ్ళు. అలాగే ఈరోజు ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జోహార్ నారా రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ నారా రామ్మూర్తి నాయుడు గారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆర్టీసీ బస్ డ్రైవర్గా అవతారమెత్తారు. కొద్దిసేపు బస్సు నడిపి సందడి చేశారు. ఇబ్రహీపట్నంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులెక్కిన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యాంగులెక్కిన బస్సును కొద్దిసేపు నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. కొద్దిసేపు బస్సు నడిపి సందడి చేశారు. ఇబ్రహీపట్నంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులెక్కిన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యాంగులెక్కిన బస్సును కొద్దిసేపు నడిపి అందరినీ ఉత్సాహపరిచారు.
గుడ్లవల్లేరు బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి గుడ్లవల్లేరు నుంచి గుడివాడ డిపో వరకు బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే వారితో సన్నిహితంగా మమేకమయ్యారు. స్వయంగా దివ్యాంగ శక్తి టికెట్ల జారీ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల టికెట్ ఛార్జీలు కూడా స్వయంగా చెల్లించి తన మనస్తత్వాన్ని చాటుకున్నారు. ఓకే, మీకు టికెట్ కొట్టాలా? ఫ్రీయే కదా వాళ్ళకి? మీదేంటి ఐడి కార్డు? ఏం పాతది? పిహెచ్సి పాతదేనా? ఓకే, ఈ నంబర్లు తీసుకోవచ్చా? ఎన్ని పెంచుకోవాలనేది కొట్టే ముందేనా? ఇదిగో నీది కావాలిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.